శ్రీ దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, ఈ స్తోత్రం యొక్క అర్థం, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. అనగా కాలానికి అతీతమైనవాడు, బ్రహ్మసత్యాన్ని తెలిపేవాడు, అతని శిష్యగణం ఋషులచే ఆవృతమై ఉన్నవాడు, స్వతహాగా యవ్వనం కలిగి ఉన్నవాడు, బ్రహ్మనిష్ట కలిగినవాడు, గురువులకే గురువు, నిశ్చలంగా మరియు ఆనందమూర్తిగా వెలిగేవాడు, చిరునవ్వుతో కూడిన ముఖం కలిగిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. అనగా వటవృక్షము సమీపంలో నేలపై కూర్చొని ఉండి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, చుట్టూ మునులు సమిష్టిగా కూర్చొని ముల్లోకాలకు గురువైన దక్షిణామూర్తికి నమస్కరించుచున్నారు. జనన మరణ దుఃఖాలను పోగొట్టే ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. అనగా వటవృక్షం మూల వద్ద ఒక యవ్వనవంతుడైన గురువు, అతని ముందు పాత శిష్యులు కూర్చొని ఉండటం ఇది చూడడానికి ఎంతో విచిత్రం. గురువు మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనమే అత్యున్నత జ్ఞానం, ఆ జ్ఞానమే నిశ్శబ్దంలో కూడా శిష్యుల సందేహాలను దూరం చేస్తుంది. నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అనగా సర్వ విద్యలకు నిలయమైనవాడు, భవబంధములన్నింటినీ దాటింపచేయువాడు, అన్ని లోకాలకు గురువైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అనగా ఓంకార ప్రణవనాద స్వరూపి అయినవాడు, శుద్ధ జ్ఞానమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. స్వచ్ఛమైనవాడు, ప్రశాంతతకు నిలయమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. అనగా మన చింతనలో స్థిరపడినవాడు, మహేశుడు, వటవృక్ష మూలల వద్ద నివసించేవాడు, సర్వవేళలా ఆనంద స్వరూపాన్ని కలిగిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అనగా ఈశ్వరుడు గురువు యొక్క ఆత్మ కలిగినవాడు, విభిన్న రూపాలలో దర్శనమిచ్చేవాడు, ఆకాశమంతా వ్యాపించి ఉన్న శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. మౌన వ్యాఖ్య లేదా దక్షిణామూర్తి స్తోత్రంగా పిలువబడే ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో వినడం మరియు చదవడం ద్వారా పరమేశ్వరుడు అన్ని చోట్లా ఉన్నాడనే పరమసత్యాన్ని తెలియజేస్తుంది మరియు అన్ని సిద్ధులను సిద్ధింపచేసి పరమజ్ఞానం లభిస్తుంది. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.